హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ డాక్టర్ ఎం సుగుణరావు గారు రచించిన పూర్ణాహుతి. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఆ రెండంతస్తుల ఆకుపచ్చ డాబా రంగిల్లు ఆ వీధి అంతటికి ప్రముఖంగా కనిపిస్తోంది. ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం. ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబు ధర్మం అన్న యాచకుడికి మిచ్చం దొరకకుండా పోదు. ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ళ దగ్గర కూడా బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్ళే. వినాయక చవితికి, దసరాకు చందాలకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆ ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి మంచి జరగటానికి, ఆ వీధిలో ఎవరికి ఏ అత్యవసర పని వచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవటానికి కారణం ఆ ఇంటి పెద్ద ఆయన 81 సంవత్సరాల పూర్ణయ్య గారు. ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనపడిన వారిని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్థిస్తే సాయం చేయటానికి ముందుంటారు. అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యమేలుతోంది. ఆ ఇంటి సభ్యులు ఎవరూ ఆయనతో మాట్లాడటం లేదు. ఎప్పుడూ భోజనాల పళ్ళ దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులంతా మౌనం పట్టారు. ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ, 50 సంవత్సరాల కొడుకు శివరాం, కోడలు భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు. పైనున్న పోర్షన్ అద్దెకిచ్చారు, కింద వీళ్ళుంటారు. వారం రోజులుగా ఆ ఇంట్లో కోళ్ళువారు. కుటుంబ సభ్యులంతా ఒకవైపు, ఆయన ఒక్కడే ఒకవైపు అయిపోయారు. ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడటం మానేశారు. సరిగ్గా ఉదయం 11 దాటింది. ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం నుంచి కిందకి దిగిన 30 ఏళ్ల యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళి బడ్డీ దగ్గర ఆగాడు. కిళ్ళి షాప్ అతనితో పూర్ణయ్య గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. వారిల్లు దగ్గరే బాబు, ఈ వీధి చివరపు శివాలయం పక్కన అని చెప్పి, ఆ బాబుగారు చాలా మంచాయన, దేవుడు అన్నా కూడా తక్కువే, అంత మంచాయనకి ఏంటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆ కిళ్ళీ షాప్ అతను. కారులోంచి దిగిన అతను, అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్లుగా. అవును బాబు, 30 ఏళ్లుగా ఆయన తెలుసు. ఎవరిది ఒక పైసా ఆశించరిగడు. అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోకుండానే నెగ్గికొచ్చాడట. ఈ కాలనీలో అయ్యగారులంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను అన్నాడు. సరే, థ్యాంక్స్, మంచి సమాచారం ఇచ్చావు అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిళ్ళీ షాప్ యజమాని అడిగాడు, ఇంతకీ తమరెవరు బాబు అని. నేను పత్రికా ఆఫీస్ నుంచి వచ్చాను, వారిని ఇంటర్వ్యూ చేయటానికి. మంచిగా రాయండి బాబు ఆయన గురించి అన్నాడు అతను. అంతలో ఆ కిళ్ళీ షాపు దగ్గర సోడా తాగుతున్న ఒక ఆగంతకుడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా అన్నాడు. ఆ యువకుడి వంక చూస్తూ అతను కారు ఎక్కిపోతూ, ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలన్న వ్యక్తి వైపు చూశాడు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా, మీకే తెలుస్తుంది అంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి వెళ్ళాడు. కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు. ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురిచేశాయి. ఇప్పుడు తను 81 సంవత్సరాల ఒక పెద్ద ఆయన్ని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్తున్నాడు. ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయి. కారణం, 32 సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర. ఆ కేసు ఇన్ని సంవత్సరాలు నడుస్తూ ఇప్పటికి ఆయన చేసిన నేరానికి శిక్ష పడింది. 1991 సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు. తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని. ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో ఉంచారు. ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది. ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. 81 ఏళ్ల పూర్ణయ్య గారికి 1 సంవత్సరం జైలు శిక్ష, 15,000 రూపాయలు ఫైను చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు.
అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్కి ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు. కారు ఆ డాబా ఇంటి ముందు ఆగింది. కారులోంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు. ఓ 50 సంవత్సరాల మహిళ తలుపు తీసి, ఎవరు కావాలి బాబు అని అడిగింది. నా పేరు భగీరథ, పూర్ణయ్య గారి కోసం వచ్చాను. వారి ఇంటర్వ్యూ కోసం నన్ను ఈరోజు రమ్మన్నారు అన్నాడు. ఇంట్లో పూజ జరుగుతోంది బాబు, హోమం వేశారు, మీరు కాసేపు కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఆమె. బహుశా పనమ్మాయి కాబోలని అనుకున్నాడు ఆమెను చూసి. ఇంటి లోపల పూజ జరుగుతున్నట్లుంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు. విశాలమైన ఆ డ్రాయింగ్ రూమ్లో గోడకు అమర్చిన టీవీ, అల్లమరల నిండా పుస్తకాలు, టీపాయ్ మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు. ఇంతలో లోపల నుంచి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే ఓం శాంతి 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 అని వినిపించింది. ఆ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది. పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ. పావుగంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురు చూస్తున్న పెద్దాయన వచ్చారు. నమస్కారం సార్ అన్నాడు భగీరథ. కూర్చోండి అంటూ నవ్వుతూ చూసి, శారద, వీరికి ప్రసాదం పట్టుకురా అన్నారు. లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ అరిటాకులో ప్రసాదం తెచ్చి అతనికి అందించింది. ధన్యవాదాలంటూ ప్రసాదం తీసుకుని తినటం మొదలుపెట్టాడు భగీరథ. తింటూనే ఆ పెద్దాయన వంక పరిశీలనగా చూశాడు. పొడుగ్గా సన్నగా ఉన్నారు ఆయన. తెల్లగా పండిన జుట్టు, అంతకంటే పండులో ఉన్న శరీరపు ఛాయ. ప్రసాదం తినటం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు. లేదు, మీరు ఇంటర్వ్యూ చేయటం మీ బాధ్యత, దానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అన్నారాయన. మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ. ఉండండి, మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తానని, అందరూ ఒకసారి రండమ్మా అంటూ గట్టిగా పిలిచాడు ఆయన. ఆ హాల్లోకి అతని ప్రసాదం అందించిన పెద్ద ఆవిడ, 50 ఏళ్లున్న కొడుకు కోడలు, 18 ఏళ్లున్న మనవడు వచ్చి కూర్చున్నారు. వీరంతా దేనికి? మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ. నా జీవితం తెరిచిన పుస్తకం, అందరికీ తెలియాలి. నేను ఒక్కడనే కాదు, నాతో నా కుటుంబం అన్నారు పూర్ణయ్య గారు. ఆయన ఆ మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పటానికి ఉపక్రమించే అంతలో, సార్, నేను మాట్లాడొచ్చునా అన్నాడు ఆ గదిలో కూర్చున్న 18 ఏళ్ల ఆయన మనవడు. ఒరేయ్ ఆగు, నువ్వేంటి పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం అంటూ కసిరాడు అతని తండ్రి. లేదు, వాడిని మాట్లాడిని అంటూ మనవడి వైపు తిరిగి, నువ్వేం అనుకుంటున్నావో మాట్లాడు నాన్న అన్నారు పూర్ణయ్య. ఆ 18 ఏళ్ల కుర్రవాడు చెప్పటం మొదలుపెట్టాడు. తాతయ్య నాకు హీరో. ఆయన ఎప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా చేయటం నాకు తెలీదు. అందరికీ మంచిగా ఉండమని చెప్తారు. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఈ వయసులో శిక్షించడం న్యాయమా? అదే మాకు బాధగా ఉంది అన్నాడు. ఆ మాటలకు పక్కనే ఉన్న అతని తండ్రి, అవును, ఆయనకి ఈ వయసులో ఈ శిక్ష వేయటం అన్యాయం. ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు, నీతిగానే బ్రతికారు. అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం. సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం. బలమైన లాయర్లున్నారు, వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకుని శిక్ష పూర్తిగా రద్దు చేయమని, జరిమానా విధించమని కోరదాం అనుకుంటున్నాము. అందుకు ఈయన ఒప్పుకోవటం లేదన్నాడు. ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య, ఈయనకి ఈ వయసులో జైలు శిక్ష ఏమిటి? వారం రోజులుగా ఇంట్లో వాళ్ళం అందరం పదే పదే చెప్తున్నాం, ఈయన వినటం లేదని చెప్తూ బోరును ఏడ్చింది. అయ్యో ఏడవకంటూ పూర్ణయ్య గారు లేచి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చెయ్యేసి ఓదార్చారు. అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా, ఈయనకి చాలా గొప్ప పేరుంది, మంచితనం మూర్తిభవించిన మనిషి. కోర్టు వారు వేసిన శిక్షకు తల వంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి? అందుకే కోర్టులో పోరాడమని చెప్తున్నామంది. ఆ మాటలకు అంత క్రితం మాట్లాడిన ఆయన మనవడు, అవును, తాతయ్యకి చెడ్డ పేరు వస్తుంది, ఆయన ఎప్పుడు హీరోలానే ఉండాలన్నాడు. మనవడు మాట్లాడిన ఈ మాటలకు నవ్వుతూ, ఈ పెద్ద ఆయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు, నన్ను కాస్త మాట్లాడనివ్వండి అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను.
100 లంచానికి కక్కుర్తిపడ్డాను. 100 1000 తప్పు తప్పే కదా. అది అవినీతి. ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కోసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే, చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండానే చనిపోతానేమోనని భయపడేవాడిని. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని భావిస్తున్నాను. మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను. అందువలన నాకు ఉన్న కీర్తి పోదు, అపకీర్తి రాదు. ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు, మీరు పొరబడుతున్నారు నాన్న. నేరం చేసి జైలుకు వెళ్ళే వారిని నేరస్తుడనే అంటారు. అతడు ఎన్ని మంచి పనులు చేసినా, అతడికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అన్నాడు. పూర్ణాహుతి ప్రథమ భాగం సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.